n ఈక్వలెంట్ టు 144. 144 అనేది సంయుక్త సంఖ్య కాబట్టి దీన్ని నేను పవర్ ఆఫ్ ప్రధాన సంఖ్యగా రాస్తే 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్. 16 ఇంటూ 9 ఈజ్ 144. 16 ఇంటూ 9 ఈజ్ 144. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కారణాంకము అది వర్గమై ఉండాలి. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఏదైతే కారణాంకము అది వర్గమై ఉండాలి. ఏదైతే కారణాంకము అది వర్గమై ఉండాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఏదైతే కారణాంకము వర్గమై ఉండాలి. అసలు వర్గము అని అంటే ఏంటి సార్? వర్గము అని అంటే ఏదైనా సహజ సంఖ్యకు పవర్ కనుక సరి సంఖ్య r0 ఉన్నట్టయితే అది వర్గం అవుతుంది. ఏదైనా సహజ సంఖ్యకు పవర్ సరి సంఖ్య r0 అయి ఉంటే అది వర్గం అవుతుంది. సపోజ్గా 16 ఉంది. 16ని నేను 2 పవర్ 4గా రాసుకోవచ్చు. 2 పవర్ 4గా రాసుకోవచ్చు. రైట్. ఏదైనా సహజ సంఖ్యకు పవర్ కనుక సహజ సంఖ్య పైనున్న పవర్ గనక సరి సంఖ్య అయ్యున్నా 0 అయ్యున్నా దాన్ని మనము ఏమన్నాము? రైట్, వర్గము అని అన్నాము. వర్గము అని అన్నాము. నవ్వు ఇక్కడ చూడండి సార్, 144 ఇంటూ 3 స్క్వేర్. నవ్వు ఇక్కడ చూస్తే గనక n ఈజ్ ఈక్వలెంట్ టు, చాలా జాగ్రత్తగా అయినండి సార్, n ఈక్వలెంట్ టు 144. దీన్ని నేను 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్. నేనేమన్నాను? పవర్ గనక 0 అయి ఉండాలి, లేకపోతే సరి సంఖ్య అయి ఉండాలి. 0 అయి ఉండాలి, లేకపోతే సరి సంఖ్య అయి ఉండాలి. అంటే 2 పవర్ 0 తీసుకుంటున్నాను, 2 పవర్ 2 తీసుకుంటున్నాను, 2 పవర్ 4 తీసుకుంటున్నాను. ఇక్కడ 3 పవర్ 0 తీసుకుంటున్నాను, 3 పవర్ 2 తీసుకుంటున్నాను. ప్రతి ప్రధాన సంఖ్యకు పవర్ అనేది 0 కానీ లేకపోతే ఈవెన్ సంఖ్య కానీ తీసుకుంటున్నాను. సో ఇది ఈవెన్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. 4 ఇంటూ 9 ఏంటి సార్? 36. 36 అనేది ఒక వర్గము. ప్రధాన సంఖ్యకు పవర్లు ఏవైతే 0 కానీ సరి సంఖ్యలు ఏముంటే అన్ని కాంబినేషన్స్ తీసుకోండి. రైట్. 0 2 4 అంటే మొత్తం ఎన్ని కాంబినేషన్స్? 3 కాంబినేషన్. 0 అండ్ 1 2 కాంబినేషన్స్. సో 144 అనే ప్రధాన సంఖ్యకు కారణాంకాలు వర్గాలుగా ఉన్న కారణాంకాలు ఎన్ని? వర్గాలుగా ఉన్న కారణాంకాలు మొత్తం ఎన్ని సార్? 6. మొత్తం ఎన్ని? 6. అంటే సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఒక షార్ట్ కట్గా కావాలి అని అంటే డివైడ్ ద పవర్ బై 2. డివైడ్ ద పవర్ బై 2 అండ్ యాడ్ 1. పవర్లో ఎంతైతే నెంబర్ ఉందో దాన్ని 2తో భాగాహారించండి. సార్ ఎందుకు సార్ నేను 2తో భాగాహారిస్తున్నాను? రైట్. పవర్ అనేది సరి సంఖ్య కావాలి. ప్రతి సరి సంఖ్య 2తో భాగాహారం అవుతుంది కాబట్టి. సార్ 1 ఎందుకు యాడ్ చేశాము? పవర్ 0 కూడా మనం ఇంక్లూడ్ చేయాలి కాబట్టి. పవర్ 0 కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి. ఇది షార్ట్ కట్ సార్. ఏవైతే కారణాంకాలు మనకు వర్గాలుగా కావాలి అని అనుకుంటే డివైడ్ ద పవర్ బై 2 అండ్ యాడ్ 1. డివైడ్ ద పవర్ బై 2 అండ్ యాడ్ 1. ఇది కాన్సెప్ట్. డివైడ్ ద పవర్ బై 2 అండ్ యాడ్ 1. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అదే కొంచెం పెద్ద నంబర్ తీసుకుందాం. n ఈజ్ ఈక్వలెంట్ టు 2 పవర్ 17 ఇంటూ 3 పవర్ 8 ఇంటూ 5 పవర్ 4. 2 పవర్ 17 ఇంటూ 3 పవర్ 8 ఇంటూ 5 పవర్ 4. నాకు కావాల్సింది ఏంటి? ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. కారణాంకాలు కావాలి, అవి వర్గాలు అయి ఉండాలి. ఏవైతే కారణాంకాలు వర్గాలుగా అయి ఉంటుందో దాన్ని మనం ఏం చేస్తాము? డివైడ్ ద పవర్ బై 2 అండ్ యాడ్ 1. డివైడ్ ద పవర్ బై 2 అండ్ యాడ్ 1. 17 బై 2 8.5 డెసిమల్ వదిలేసేయండి. 8 ప్లస్ 1 8 బై 2 4 ప్లస్ 1 4 బై 2 2 ప్లస్ 1 4 బై 2 ఎంత సార్? ఇది 2 ప్లస్ 1. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత? 9 ఇంటూ 5 ఇంటూ 3. 9 5s are 45. 45 3s are 135.
ఈ నంబర్కి వర్గాలుగా ఉన్న కారణాంకాలు ఎన్ని సార్? 135. అర్థమైందా సార్? ఏవైతే కారణాంకాలు వర్గాలుగా ఉన్నాయో అది మనకు కావాలి అని అంటే పవర్ దగ్గరికి వెళ్ళండి, 2తో భాగాహరించండి, డెసిమల్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేసుకోండి. 17/2 8.5 డెసిమల్ ఇగ్నోర్ చెయ్యండి. రైట్? 8 + 1 8/2 4 + 1 4/2 2 + 1 అంటే ఇది 9, ఇది 5, ఇది 3. 9 5ల 45, 45 3ల 135. దీనికి కారణాంకాలన్నీ 135. ఇది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ సార్.